బీసీ డిక్లరేషన్ పేరిట కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించారు. బీసీలకు లోకల్ బాడీస్ ఎన్నికలలో 42% రిజర్వేషన్ కల్పిస్తామని. కానీ దాని వెనుక సాధ్యాసాధ్యాల మీద సరైన లోతైన అధ్యయనం చేయకుండానే ఆ హామీ ఇచ్చిందా అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికల దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో బీసీలకు రిజర్వేషన్ శాతాన్ని పెంచాల్సి ఉంది. దానికి సంబంధించి బీసీ కమిషన్ నివేదిక ఇవ్వాలి. ఆ నివేదిక ఆధారంగా కేబినెట్ చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలి. రిజర్వేషన్ల శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి బీసీ సంఘాలన్నీ ఒక్క తాటి మీదకి వచ్చాయి, ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్న పరిస్థితి. అయితే దాన్ని ఆ హామీని ఫుల్ఫిల్ చేసే అవకాశం ఏ మేరకు ఉందా అన్న విషయంలో కూడా లోతైన చర్చ జరుగుతుంది. దానికి సంబంధించిన అంశం చూడవచ్చు. నమస్తే తెలంగాణలో బీసీలకు ముండి చెయ్యే 43% రిజర్వేషన్లు కష్టమే, స్థానిక ఎన్నికలపై సందిగ్ధంలో సర్కార్, సాధ్యం కాదని చెప్పిన బీసీ కమిషన్, కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్కు బ్రేక్ పడినట్టేనా, కోటాపై లక్ష్మణ రేఖల సుప్రీంకోర్టు, ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ, దాటవేత ధోరణిలోనే రేవంత్ ప్రభుత్వం అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఈ వార్త కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంది. ఒక దగ్గరనేమో 43% అన్నారు, ఒక దగ్గరనేమో 42% అన్నారు. నిజానికి కన్సర్న్ ఆర్టికల్ రాసిన అతను సరిగ్గా చూసుకోలేదేమో. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని మెన్షన్ చేసింది. 42% అన్నదే కరెక్ట్గా మనం తీసుకోవాల్సిన అవసరం. మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న 23%ని 42% చేస్తాం. 2023 నవంబర్ 10న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సందర్భంగా టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి అంటూ ఆ రోజు చేసిన ఆయన కామెంట్ కనిపిస్తుంది. అయితే తాజాగా బీసీ కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది అంటూ నమస్తే తెలంగాణ వార్త రాసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కలిపి మొత్తంగా 50% మించరాదు. 50% ఓవరాల్గా అన్ని ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి 50% మించరాదు. కానీ బీసీలకు ఒక్కడికే 42% ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మరి ఎలా సాధ్యం అంటే మిగిలిన ఎస్సీ ఎస్టీలకు కేవలం 80% ఇవ్వడం కుదురుతుందా అంటే అది కుదరదు. ఎందుకంటే రిజర్వేషన్ల ప్రక్రియలో ఫస్ట్ ప్రయారిటీ ఎస్టీలకు ఎస్సీలకు ఇచ్చిన తర్వాత మిగిలిన భాగాన్ని బీసీలకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి 42% బీసీలకు ఇచ్చిన తర్వాత వారికి జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఎలా న్యాయం చేస్తారు, ఈ విషయంలో ఎలాంటి విధానాన్ని అవలంబిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కలిగిస్తుంది. అయితే బీసీ రిజర్వేషన్ అభిప్రాయం ఇక్కడ చాలా కీలకం కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కలిపి మొత్తం 50%కి మించరాదు. అందులోనూ 243D అధికరణం ప్రకారం ఆయా ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీల జనాభా మేరకు ముందుగా వాళ్లకే రిజర్వేషన్ కల్పించాలి, ఆ తర్వాత బీసీలకు కేటాయించాలి. ఈ క్రమంలో రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలా సాధ్యం? రాష్ట్ర ప్రభుత్వానికి అనధికారికంగా తేల్చి చెప్పిన బీసీ కమిషన్. ఇక్కడ బీసీ కమిషన్కు సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్గా చెప్పుకోవచ్చు. బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావుని గతంలో కేసీఆర్ ప్రభుత్వం నియమించింది. ఆయన ఇంకా కొనసాగుతున్నారు. మరి ఆయన గతంలో కాంగ్రెస్ పర్సన్, మరి ఆయన్నే రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తారా? ఈ రిజర్వేషన్లకు సంబంధించి క్లారిటీ వచ్చే వరకు బీసీ కమిషన్ చైర్మన్గా ఆయన్నే కంటిన్యూ చేస్తూ ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అన్నది కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ అంశంగా మనం పరిగణించవచ్చు. కాంగ్రెస్ ఇచ్చిన బీసీ డిక్లరేషన్కు బ్రేకులు పడనున్నాయా? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 23% నుంచి 42%కి పెంచుతామన్న హామీ మంగళం పాడబోతుందా? ఆచరణ సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీసీల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని ఆలోచిస్తున్నదా? చేసేది లేక పంచాయతీ ఎన్నికలను మరికొంతకాలం వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తున్నదా? ఎంపీ ఎన్నికల సందర్భంగా జూన్లోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు అందుకే ఆచరణలో పెట్టడం లేదా? స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు నుయ్యి వెనుకకు వెళితే గొయ్యి అన్న సంకట స్థితిని కాంగ్రెస్ సర్కారు ఎదుర్కొంటున్నదా అంటే అవును అన్న సమాధానమే వస్తున్నది. లోకల్ బాడీ ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు, వివిధ రాష్ట్రాలకు సంబంధించి బీసీలకు ముండి చెయ్యి అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల తీరుతెన్నులు, అక్కడి పరిణామాలు చూస్తే ఏ పరిస్థితుల్లోనూ బీసీలకు ప్రస్తుతం ఉన్న 22.79 22.79% రిజర్వేషన్లను 42%కి పెంచే అవకాశమే లేదని స్పష్టమవుతున్నది. ఇదే విషయాన్ని బీసీ కమిషన్ కూడా ఇప్పటికే అనధికారికంగా తేల్చి చెప్పడంతో ప్రభుత్వం సందిగ్ధంలో పడ్డట్టు తెలిసింది అన్న వివరాలు కనిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలపై డిసెంబర్లోనే ఈసీ ఆదేశాలు. ఈ ఎన్నికల కమిషన్ ఆల్రెడీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మనందరికీ తెలుసు జనవరి 31 నాటికే తెలంగాణలోని పంచాయతీ పాలక మండలికి సంబంధించిన గడువు ముగిసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తెలంగాణలో స్పెషల్ ఆఫీసర్ల పరిపాలనలో పంచాయతీలు కొనసాగుతున్నాయి. అంటే ఇప్పుడు జూలై 31 కల్లా ఈ స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన కాలం 6 నెలల గడువు ముగుస్తుంది. ఈ 6 నెలల గడువును మరొక 6 నెలల పాటు గనక పొడిగిస్తే కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇస్తున్న నిధులను నిలిపివేసే ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్న పరిస్థితి. 2024 ఫిబ్రవరి 1తో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం పూర్తయింది. మండల జిల్లా పరిషత్ పాలకవర్గాలు గడువుతో జూలై ముగుస్తుంది. అంటే
ఈ జూలైతో జెడ్పీటీసీలు ఎంపీటీసీలకు సంబంధించిన గడువు కూడా ముగుస్తుంది. 2025 జనవరితో మున్సిపల్ పాలక వర్గాల గడువు ముగుస్తుంది. ఆ తర్వాత 6 నెలలకు మున్సిపాలిటీల గడువు కూడా ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(3)(a) ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలను 5 ఏళ్ల పదవీకాలం ముగిసేలోపే నిర్వహించాలని ఎన్నికల సంఘం గత ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 14(2) ప్రకారం పంచాయతీ పాలక వర్గాల పదవీకాలం ముగియడానికి 3 నెలలలోపు ఎన్నికలు నిర్వహించాలి. పంచాయతీ పాలక వర్గాల గడువు ముగియడంతో ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 14న కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది అంట వివరాలు కనిపిస్తున్నాయి. గతంలోనే దీనికి సంబంధించిన వివరాలు చూస్తున్నాం. ఇక అధికారం కోసం హామీల వల అంటూ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పించి అధికారం కోసం తాపత్రయపడింది. అలవి కాని హామీలు ఇచ్చింది, అమలుకు నోచుకొని హామీలు ఇచ్చింది అన్న వివరాలతో ఇక్కడ మనం ఒక వార్త చూడవచ్చు. రాష్ట్రంలో ఎలాగైనా అధికారం దక్కించుకునేందుకు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో అనేక హామీలు గుప్పించింది. కామారెడ్డిలో ఏకంగా బీసీ డిక్లరేషన్ విడుదల చేసింది. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పెంచుతామని స్పష్టంగా హామీ ఇచ్చింది. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న 23% బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతామని చెప్పింది. ఫలితంగా పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని స్పష్టం చేసింది. బీసీ వర్గాలను ఉపకులాల వారీగా వర్గీకరించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని వెల్లడించింది. బీసీ కులగణన లేదా ఓటరు జాబితా ఆధారంగా ఇంటింటి సర్వే చేసి ఆ ప్రకారం 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెబుతూ వస్తున్నది అంటున్నారు. ఓవరాల్గా దీనికి సంబంధించి ఫాస్ట్గా పూర్తయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఎలాంటి డెసిషన్తో ముందుకెళ్తారన్నది కొత్తగా ఆసక్తి రేకెత్తిస్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఇవి ఇవాళ దినపత్రికల్లో ప్రధానంగా మన అంశాలు కనిపిస్తున్నాయి. నీట్కు సంబంధించి సిబిఐ దర్యాప్తు ప్రారంభం అవడం అనేది జాతీయ స్థాయిలో ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్గా కనిపిస్తుంది. రాజకీయపరమైన రచ్చ కూడా ఇంకా కొనసాగుతున్న పరిస్థితి నీట్ పరీక్షకు సంబంధించి. అదే సందర్భంలో జాతీయ స్థాయి అంశాలలో మరింత కీలకమైనది ఇవాళ నుంచి 18వ లోక్సభ తొలి సెషన్ ప్రారంభం కాబోతుంది. కొత్తగా ఎంపికైన ఎంపీలు 2 రోజుల పాటు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్పీకర్ ఎన్నిక, అదే రకంగా రాష్ట్రపతి ప్రసంగం, ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చ అలా కొనసాగుతూ చివరికి బడ్జెట్ ప్రజెంటేషన్తో బడ్జెట్ సమావేశాలు కొనసాగే అవకాశం జాతీయ స్థాయికి సంబంధించి కనిపిస్తుంది. ఇక రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కనుక ఒకసారి దృష్టిలో తీసుకుంటే అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనేది కొంత ఆసక్తి రేకెత్తిస్తుంది. దాంట్లో భాగంగా ఆయన టేకప్ చేస్తున్న ఎజెండాలో భాగంగా కొత్త క్యాబినెట్కి సంబంధించి విస్తరణకు సంబంధించిన అంశాలు అధిష్టానంతో చర్చించే అంశం, అదే రకంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన భర్తీ విషయంలో అధిష్టానంతో సంప్రదింపులు జరిపే అవకాశం, అదే రకంగా పార్టీలోకి కొత్తగా రాబోతున్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారో దానికి సంబంధించి అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకోవాల్సిన అవసరం, ఇట్లాంటి కీలకమైన అంశాలన్నింటినీ చర్చించడానికి 2 రోజుల పాటు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండబోతున్నారు. దానికి సంబంధించిన వార్తలు కూడా ఇవాళ దినపత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇక సింగరేణికి సంబంధించిన అనాలిసిస్లు కూడా మనం ఇవాళ దినపత్రికల్లో చూడవచ్చు. అదే రకంగా బీసీ రిజర్వేషన్లు, బీసీ కులాల గణనకు సంబంధించిన అంశాలు కూడా ఇవాళ దినపత్రికల్లో ప్రముఖ పాత్ర పోషించాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.